Hi friends, you welcome to Shyam Institute. We will discuss today's current affairs. So ఇవాల్టి కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనకి 430 రూపాయలకే మలేరియా వ్యాక్సిన్ ఇదొక అంశం. అంటే లీస్ట్ కాస్ట్ అన్నమాట. ఇది $5 కంటే తక్కువ కాస్ట్కే ఈ మలేరియా వ్యాక్సిన్ ని తయారు చేశారు. ఎవరు ఏంటనే విషయం చూద్దాం. ప్లాస్టిక్ తో పారాసెటమాల్ ప్లాస్టిక్ తోటి ఏంటి దాని స్పెషాలిటీ చూద్దాం. అంతరిక్షంలో రెండవ భారతీయుడు, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవం, అదానీ సిఎన్జి, జియో పెట్రోల్, వీటికి రిలేటెడ్గా ఉన్న అంశాలని, వీటితో పాటు కొన్ని అదనపు అంశాలను కూడా మనం డిస్కస్ చేద్దాం. వన్ బై వన్ వెళ్దాం. మొదటిగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. 430 రూపాయలకే మలేరియా వ్యాక్సిన్. దీన్ని చాలా ప్రెస్టీజియస్గా మనకి భారత్ బయోటెక్ ఉంది కదా, మన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్తో పాటు ఇంటర్నేషనల్ అండ్ జిఎస్కే, ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ని ప్రవేశపెట్టడం జరుగుతోంది. ప్రవేశపెట్టాయి. జిఎస్కే అనమాట. జిఎస్కో అంటే మనకి గ్లాక్సో స్మిత్ క్లైన్ అంటాం. గ్లాక్సో కరెక్ట్ వన్. గ్లాక్సో స్మిత్ క్లైన్ అనేది ఇది మనకి బ్రిటిష్ కంపెనీ అన్నమాట. ఇది భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్, ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ప్రవేశపెట్టిందే, ఇంట్రడ్యూస్ చేసిందే వ్యాక్సిన్ మనకి. దాన్ని ఈ మలేరియా వ్యాక్సిన్ అనమాట. దాని పేరే ఆర్టీఎస్ఎస్ అనమాట. దీన్ని 2021లో WHO ఆమోదించింది కూడా అనమాట. దీన్ని ప్రవేశపెట్టచ్చు. దీని ట్రయల్స్ కరెక్ట్గా ఉన్నాయని దీన్ని చెక్ చేసి అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2021కే. మరి 2021లోకి అప్రూవల్ ఇస్తే ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు, ప్రవేశపెట్టలేదా అంటే, దీన్ని ఇంట్రడ్యూస్ చేయలేదా అంటే, దెన్ ఓన్లీ శాంపిల్స్ అప్రూవల్కి ఇస్తారనమాట. దాని ఫైనల్గా ఇప్పుడు డోసెసెస్ తోటి రెడీ అయింది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా 2028 నాటికి, ఎప్పటికీ 2028 నాటికి అన్ని దేశాలలో అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సంస్థలు చెప్పడం జరుగుతుంది. ఎప్పటికీ 2028 నాటికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో. అయితే ఒక స్పెషల్ ప్రొవిజన్ ఇస్తున్నారు ఆఫ్రికా దేశాలకు అనమాట. జనరల్గా ఈ ఆఫ్రికా దేశాలలో మలేరియా మనకు తెలుసు కదా, దోమకాటు వల్ల వచ్చే ఒక వ్యాధి. ఈ మస్కిటో బైట్ వల్ల వచ్చే మలేరియా వల్ల ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతుంది ఎక్కడ అంటే ఈ ఆఫ్రికాలో. దాదాపుగా ఏటా మనకి సంవత్సరానికి 5 లక్షల మంది పైన చిన్నారులు దీని బారిన పడుతున్నారు అనమాట. 5 లక్షల మంది పైన, ఇంకా ఎక్కువ నెంబర్ దీని బారిన పడి ఎఫెక్ట్ అవుతున్నారు. చనిపోతున్న వాళ్ళ సంఖ్య కూడా ఉంది అనమాట. వీటిలో చాలా ఎక్కువ నెంబరే నడుస్తోంది. దాదాపుగా 5 లక్షలు దాకా ఈ జబ్బు బారిన పడుతున్న వాళ్ళు ఉన్నారనమాట. సో మరి వాళ్ళని దీని నుంచి బయటపడేయాలి అంటే ఏం చేయాలి అంటే, ఈ వ్యాక్సిన్ ముందుగా ఎవరికి అందుబాటులోకి తీసుకురావాలి, ఆఫ్రికన్ దేశాలలో అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో 2025 చివరి నాటికి దీన్ని ఆఫ్రికా దేశాలలో స్ప్రెడ్ చేస్తామని చెప్తున్నారు. 2025 నాటికి. ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికీ 2028 నాటికి. సో ఆఫ్రికన్ దేశాలలో 2025 నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నారు అనమాట. అందుబాటులోకి. సో ఇది ఈ వ్యాక్సిన్ పార్ట్. దీన్ని చాలా లీస్ట్ కాస్ట్ అంటే $5 కంటే కూడా తక్కువ ఖర్చుతోటే, తక్కువ కాస్ట్కే దీన్ని విక్రయించాలని యోచిస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇలాంటి మరి పేద దేశాలు కదా ఆఫ్రికన్ దేశాలు చాలా మటుకు. మరి అలాంటి దేశాల్లో ఈ వ్యాక్సిన్ కొనే సామర్థ్యం కూడా ఉండదు కదా. మరి అలాంటి దేశాలకు ఏం చేయాలి, తక్కువ కాస్ట్ కనుకంటే వాళ్ళు ఆ మెడిసిన్ని తీసుకోవడానికి ఫెసిలిటీ ఉంటుంది. లేదా ప్రభుత్వం ఇంతమంది 5 లక్షలు 10 లక్షల మందికి ప్రొవైడ్ చేయాలి అని అంటే ప్రభుత్వం కూడా తక్కువ కాస్ట్ అయితే చేయగలుగుతుంది అనమాట. అందుకని తక్కువ కాస్ట్లో ఇవ్వడానికే వీళ్ళు ఈ పర్టికులర్ వ్యాక్సిన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే ఇది ప్రపంచంలోనే మలేరియాకి మొదటి వ్యాక్సిన్. ఇక్కడ మనం క్వశ్చన్ని ఎలా అడగచ్చు అని అంటే, వ్యాక్సిన్ పేరు అడగచ్చు. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ప్రపంచంలో మొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసిన వ్యాక్సిన్ ఏది అని అడుగుతాడు. ఆర్టీఎస్ఎస్. దట్స్ ఫైన్. దీనికి WHO ఎప్పుడు అప్రూవల్ ఇచ్చింది అంటే 2021లో అప్రూవల్ ఇచ్చింది. సో $5 కంటే తక్కువ, 430 రూపాయలు. ఇది అడిగే ఛాన్స్ తక్కువ. ఎన్ని రూపాయలు అనేది అడగదు. ఎప్పటికల్లా ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెడతారు 2028 అని అడగచ్చు. తర్వాత ఇక్కడ ఆఫ్రికన్ దేశాలలో దాన్ని ఎప్పటికల్లా అని అడగచ్చు. అది 2025. సో ఈ పాయింట్ల మీద మనం ఫోకస్ చేయాలి. కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఇలాంటి కీ పాయింట్స్ మీదే మనం ఫోకస్ చేయాలి.
స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇవ్వడానికి కూడా స్కోప్ ఉంది ఇక్కడ. ఇచ్చినప్పుడు ఫ్యాక్ట్ ఇస్తాడు కాబట్టి ఫ్యాక్ట్స్ని మనం టర్న్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది ఇలాంటి హైలైట్ పాయింట్స్ చూసుకున్నప్పుడు. అగ్రీడ్. దెన్ నెక్స్ట్ వన్కి వెళ్దాం. సో ఇది మనకి 430 రూపాయలకే మలేరియా వ్యాక్సిన్. ఎవరెవరు ఏ కంపెనీస్? భారత్ బయోటెక్, ఇంటర్నేషనల్ అండ్ జిఎస్కే, గ్లాక్స్కో అంటాం, GLAXO, గ్లాక్స్కో స్మిత్ క్లైన్ అనమాట. దట్ ఇస్ వన్. సో నెక్స్ట్ వన్కి వెళ్తున్నాను. ఎస్, ప్లాస్టిక్తో పారాసెటమాల్. ఏంటిది? ప్లాస్టిక్ అనేది వ్యర్థ పదార్థం కదా. వ్యర్థాలతోనే మెడిసిన్ తయారు చేయవచ్చు అని దెన్ మనకి వ్యర్థాలతో మెడిసిన్ ఎడిన్బర్గ్ యూనివర్సిటీ, ఇది బ్రిటన్ యూనివర్సిటీ అనమాట. ఈ బ్రిటన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మనకి రీసెంట్గా అనౌన్స్ చేసింది ఏంటి అని అంటే ప్లాస్టిక్తో పారాసెటమాల్ని తయారు చేయొచ్చు అని. జనరల్గా మనకి ప్లాస్టిక్ అనేది డికంపోజ్ అవ్వదు, అంటే మనం భూమిలో పాతినా కూడా అది దాని స్ట్రక్చర్ మారదు, అలాగే ఉంటుంది. సో అలాంటి దాంతో మనము ఈ పారాసెటమాల్ లాంటి మెడిసిన్, జనరల్గా పారాసెటమాల్ దేనికి వాడతాం? దెన్ ఫీవర్ వస్తేనో, ఫీవర్కి, దెన్ బాడీ ఏక్స్ కానీ హెడ్ ఏక్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఈ మెడిసిన్ వాడతాం పారాసెటమాల్. మరి ఇలాంటి వాటిని ప్లాస్టిక్తో తయారు చేసినప్పుడు ఆరోగ్యానికి హానికరం కాదా? ఆరోగ్య రక్షణ కోసం మనం ఒక మెడిసిన్ వేసుకుంటే అది ఆరోగ్యానికి ప్లాస్టిక్ని మింగినట్టు కాదా? మరి ఇబ్బంది ఉండదా అంటే లేదు అని చెప్తున్నారు. దీనిలో వీళ్ళు ఈకోలి అనే ఒక బ్యాక్టీరియాను ఉపయోగించి దీన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది అనమాట. ప్లాస్టిక్ నుంచి పారాసెటమాల్ చేయడానికి పాసిబిలిటీ ఉంది అని అనౌన్స్ చేస్తున్నారు. సో వెరీ స్పెషల్ కదా ఇది. జనరల్గా మనకి ఈ ముడి ఆయిల్ ఉంటుంది లేదా ముడి చమురు ఉంటుంది కదా. ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ అంటాం, పెట్రోలు, డీజిల్ ఇవి ఉంటాయి కదా. పెట్రోలు, డీజిల్ ఇవి మనకి జనరల్గా వీటిని పెట్రోలు, డీజిల్ ఇలాంటి వాటిని ఉత్పత్తి చేయడానికి ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి కూడా మనకి ఏం చేస్తున్నారు? ముడి చమురు తీస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ముడి చమురు వస్తుంది. తర్వాత పోతే ఆహారపు వ్యర్థాల నుంచి కూడా వస్తుంది. అంతేకాకుండా కేన్ షుగర్ లాంటి వాటిని, చెరకు పిప్పు నుంచి వాటి నుంచి కూడా మనకి బయోఫ్యూయల్స్ లాంటివి వస్తున్నాయి. బయోఫ్యూయల్స్ అనమాట, జీవ ఇంధనాలు లాంటివి తయారు చేస్తున్నారు. మరి ఇది ఈ విధంగా ప్లాస్టిక్ తోటి పారాసెటమాల్ మెడిసిన్ తయారు చేయడం అనేది చాలా గొప్ప ఆవిష్కరణగానే చెప్పాలి. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నప్పుడు ఇలాంటివి మనం ఖచ్చితంగా చూస్తామన్నమాట. అందులో ప్లాస్టిక్ వ్యర్థం కాబట్టి వాటిని కలెక్ట్ చేసుకొని, అంటే వాటి అవసరం ఉంది కాబట్టి కలెక్ట్ చేసుకొని వాటి నుంచి ఇలాంటి మెడిసిన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే వాటి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. తర్వాత వాటిని పిక్ చేసే వాళ్ళకి ఆదాయ వనరుగా కూడా మిగులుతుంది అనమాట, ఆదాయ వనరు కూడా ఏర్పడుతుంది అనమాట. సో అది వెరీ స్పెషల్ వన్. సో ప్లాస్టిక్తో పారాసెటమాల్, ఎడిన్బర్గ్ యూనివర్సిటీ, బ్రిటన్కి చెందిన యూనివర్సిటీ ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ అనమాట. దట్ ఇస్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఎస్, అంతరిక్షంలో రెండవ భారతీయుడు, ద సెకండ్ ఇండియన్ ఇన్ స్పేస్ అనమాట. సో ఇది మనకి వెరీ స్పెషల్ కిందే చెప్పాలి. వ్యోమగాములు అంటాం కదా, ఆస్ట్రోనాట్స్ అంటాం. ఆస్ట్రోనాట్స్ అంతరిక్ష కేంద్రంలోకి అనమాట. ఇప్పుడు వీళ్ళు వెళ్తోంది ఎక్కడికి అంటే అంతరిక్ష కేంద్రంలోకి. అంతరిక్ష కేంద్రం వీళ్ళు ఎంతమంది అంటే 4. యాక్సియోమ్ 4 అనేది మిషన్ పేరు అనమాట. యాక్సియోమ్ 4 అనేది మిషన్ పేరు. దీన్ని ప్రొవైడ్ చేస్తోంది ఎవరు అంటే స్పేస్ ఎక్స్ అనేది మనకి కంపెనీ అనమాట. స్పేస్ ఎక్స్ కంపెనీ ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయింది. ఎలాన్ మస్క్ కంపెనీ కదా స్పేస్ ఎక్స్. దీనికి సంబంధించిన స్పేస్ ఎక్స్కి సంబంధించిన ఫాల్కన్ 9 అనేది రాకెట్ పేరు అనమాట. ఫాల్కన్ 9 అనేది రాకెట్. దీనిలో డ్రాగన్ అనేది మనకి స్పేస్ క్రాఫ్ట్ అనమాట. స్పేస్ క్రాఫ్ట్ వీళ్ళు వెళ్తోంది ఈ డ్రాగన్లో. ఫాల్కన్ రాకెట్ కంపెనీ స్పేస్ ఎక్స్ కంపెనీ. ఆ మిషన్ పేరు ఏంటి అంటే యాక్సియోమ్ 4 మిషన్. కన్ఫామ్గా క్వశ్చన్ ఇక్కడి నుంచే పోజ్ అవుతుంది, ఇక్కడి నుంచే అడుగుతాడు. యాక్సియోమ్ 4, స్పేస్ ఎక్స్, ఫాల్కన్, డ్రాగన్. ఓకే, సో ఇప్పుడు దీనిలో 4 కదా, జనరల్గా 4 వెళ్తున్నారు దీనిలో. యాక్సియోమ్ 4 అంటే 4 మెంబర్స్ అనే కదా. టబోర్ కపు ఇతను హంగేరీకి చెందిన వ్యక్తి అనమాట. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఈ 4 గురించి మాట్లాడాం కూడా. తర్వాత శుభాన్షు శుక్ల మనకి ఉత్తరప్రదేశ్కి చెందిన, యూపీకి చెందిన ఆస్ట్రోనాట్. మనకి ఇక్కడ కనిపిస్తున్న పర్సన్ ఇతనే, శుభాన్షు శుక్ల. ఇప్పుడు ఇతనే రెండవ వ్యక్తి అనమాట, సెకండ్ పర్సన్ ఇంటూ ద స్పేస్ అనమాట. మొదటి వ్యక్తి ఎవరు? మొదటి వ్యక్తి మనకి తెలుసు రాకేష్ శర్మ కదా. రాకేష్ శర్మ మొదటి వ్యక్తి అయితే
ఇతను రెండో వ్యక్తి అనమాట, శుభాంశు శుక్లా ఫ్రమ్ యూపీ అనమాట. తర్వాత వీళ్ళలో పిగ్గీ విట్సన్, ఈవిడ క్రూ హెడ్ అనమాట. పిగ్గీ విట్సన్ యుఎస్ నాసా నుంచి ఈవిడ. తర్వాత ఉజెన్స్కీ పోలాండ్ అనమాట, పోలాండ్. సో ఇవేవి మీరు మగ్గప్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఈ పేర్లు తెలుసుకొని ఉంటే బెటర్. టబోర్ కపు హంగేరీ, శుభాంశు శుక్లా మన ఇండియా వ్యక్తి అనమాట, ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈ వ్యక్తి. పిగ్గీ విట్సన్ యుఎస్ నాసా వ్యోమగామి అనమాట. తర్వాత ఉజెన్స్కీ పోలాండ్ వ్యక్తి. వీళ్ళు నలుగురు వెళ్తున్నారు. వీళ్లతో పాటు ఈసారి జాయ్ అనే ఆట బొమ్మ కూడా అనమాట, ఆట బొమ్మను కూడా తీసుకువెళ్తున్నారు అనమాట. అక్కడ జీరో గ్రావిటీని తెలుసుకోవడానికి అంటే బొమ్మలు జీరో గ్రావిటీలో ఏమవుతాయి, ఎగురుతాయి కదా. సో జీరో గ్రావిటీ పొజిషన్కి వెళ్ళినప్పుడు దాన్ని ఇది ఎగురుతాయి కాబట్టి, ఇలా వాటికి ఏముండదు, ఎగురుతాయి కాబట్టి, వెయిట్లెస్ ఉంటాయి కాబట్టి, దాన్ని బట్టి జీరో గ్రావిటీ పొజిషన్కి వచ్చామనేది వీళ్ళకి అర్థమవుతుంది. అందుకని ఈ బొమ్మను కూడా తీసుకువెళ్ళడం జరిగిందనమాట. సో ఇలా రకరకాల బొమ్మలు తీసుకువెళ్తూ ఉంటారు, బట్ ఈసారి తీసుకువెళ్తోంది జాయ్ అనమాట. ఇది ఐదవదిగా దీన్ని కన్సిడర్ చేయాలి. అంటే నలుగురు వ్యక్తులు, ఐదవది వస్తువు అనమాట, అది జాయ్ అనేది. ఇది హంస బొమ్మ అనమాట. వైట్ కలర్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం స్పెషల్గా. హంగేరీ వాళ్ళు కూడా వైట్ శాంతికి చిహ్నంగా, తర్వాత పోతే దాన్ని మంచికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి భారతీయులు కూడా అదే భావిస్తారు కదా. అందుకని దీన్ని తీసుకువెళ్ళడం, ఆ తెలుపు కలర్లో దాన్ని సజెస్ట్ చేయడం కూడా ఈ హంగేరీ టబోర్ కపు సజెస్ట్ చేశాడనమాట. తను ఈ టబోర్ కపునే దీన్ని సజెస్ట్ చేయడం జరిగింది, ఇదైతే బెటర్ అనేసి. సో దాన్ని ఫైనల్ చేసి ఆ హంస బొమ్మను కూడా తీసుకువెళ్ళడం జరిగిందనమాట. ఈ నలుగురు వ్యక్తులతో పాటు ఈ హంస బొమ్మను కూడా. దట్ ఈస్ అ పాయింట్. ఇది మనకి ఈ మిషన్కి సంబంధించిన అంశాలు. సో మనకి నిన్న అంటే 25/6/25 కదా, 25/6/25 వెన్స్డే ఈవినింగ్ లాంచ్ అవ్వడం జరిగిందనమాట. ఇది మనకి స్పెషల్గా దాన్ని అంతరిక్ష కేంద్రంలోకి, స్పేస్ సెంటర్లోకి ఇది వెళ్ళడం, అక్కడికి సేఫ్ రీచ్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒక స్పెషల్ థింగ్ ఉంది. ఈ మొత్తం యాక్టివిటీలో వీళ్ళు అక్కడ ఉండబోతున్న 41-14-60 ఇది ఒక స్పెషల్ అనమాట. 41-14-60 ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం కూడా, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ వన్. 41 అంటే ఏంటి అంటే 41 ఏళ్ల తర్వాత ఒక వ్యక్తి మళ్ళీ స్పేస్లోకి వెళ్తున్నాడు. భారతదేశం నుంచి 41 ఏళ్ల తర్వాత మరో వ్యక్తి అంతరిక్షంలోకి వెళ్తున్నాడు. 41 అది. 14 అంటే ఏంటి అంటే 14 రోజుల పాటు అక్కడ అంతరిక్షంలో ఉంటారు. ఈ నలుగురు ఉండేది 14 రోజుల పాటు అనమాట, 14 డేస్. ఈ 14 డేస్ తర్వాత 60 ఏంటి అని అంటే 60 అనేది ఏంటి అని అంటే 60 పరిశోధనలు వీళ్ళు చేయబోతున్నారు అక్కడ. 60 పరిశోధనలు అనమాట. 60 ఎక్స్పెరిమెంట్స్ చేయబోతున్నారు. అంటే సీడ్ జెర్మినేషన్ మీద, హ్యూమన్ ఫిజియో సిస్టమ్ మీద, ఇలాంటి వాటి మీద వీళ్ళు ఏం చేయబోతున్నారంటే పరిశోధన చేయబోతున్నారు అనమాట. కాబట్టి ఇలాంటి పరిశోధనలు 60 పరిశోధనలు చేసి వీళ్ళు ఇక్కడ దీని రిపోర్ట్ని మనకి ఇక్కడ భూమి మీదకి పంపించబోతున్నారు కూడా. సో దట్ ఈస్ ద పాయింట్. ఈ 41-14-60 అనేది గుర్తుపెట్టుకోండి, సింపుల్గా గుర్తుంటాయి. వాళ్ళు ఉండేది 14 రోజులు. 41 ఏళ్ల తర్వాత రాకేష్ శర్మ తర్వాత ఇక్కడికి మనకి ఇతను రావడం జరుగుతోంది. ఎవరు? శుభాంశు శుక్లా. నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే 60 పరిశోధనలు వీళ్ళు చేయబోతోంది, 60 పరిశోధనలు. సో లైక్ రాకేష్ శర్మ ఫస్ట్ పర్సన్, ఇక్కడ శుభాంశు శుక్లా సెకండ్ పర్సన్. రాకేష్ శర్మ మనకి ఇక్కడ 1984లో స్పేస్లోకి వెళ్ళడం జరిగింది అనమాట, అంతరిక్షంలోకి. అక్కడి నుంచి మన ప్రైమ్ మినిస్టర్ తోటి మాట్లాడడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు శుభాంశు శుక్లా కూడా మన ప్రధానమంత్రితో మాట్లాడే ఈ 14 రోజుల వ్యవధిలో ఒకరోజు మన ప్రధానమంత్రితో మాట్లాడే ఆప్షన్ కూడా ఒకటి ఉందన్నమాట. స్పెషల్ థింగ్ అది కూడా, అంతే కదా. అప్పుడు రాకేష్ శర్మ ఇందిరాగాంధీతోటి మాట్లాడారు, అది కూడా ఒక స్పెషాలిటీ ఇక్కడ. ఇప్పుడు సేమ్ శుభాంశు శుక్లా 41 సంవత్సరాల తర్వాత 2025 26 జూన్న దీనిలోకి ఎంటర్ అవ్వడం, స్పేస్లోకి అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది. 25 వాళ్ళు స్టార్ట్ అయింది, వెళ్ళింది 26. సో ఇప్పుడు 26కి మనకి ఏంటి అని అంటే ఈ పర్టికులర్ డే కదా, మొత్తం 41 సంవత్సరాలు అయినట్లు, 41 ఇయర్స్ అయినట్లు. 2025కి 41 ఇయర్స్ అనమాట, 41 సంవత్సరాలు. అందుకని ఇది ఇక్కడ మనం 41, 14, 60 అని చెప్పుకుంటున్నాం. అక్కడి నుంచి అతను స్పెషల్గా రాకేష్ శర్మ వెళ్ళినప్పుడు ఏం మాట్లాడారు అంటే సారే జహాసే అచ్చా అండ్ ఇండియా ఈజ్ లుకింగ్ బెటర్ దాన్ హోల్ వరల్డ్ అని కూడా చెప్పడం జరిగింది. ఇండియా ఈజ్ లుకింగ్ బెటర్ దాన్ హోల్ వరల్డ్, స్పెషల్గా నాకు ఇండియా కూడా కనిపిస్తోందని కూడా ఆయన హైలైట్ చేయడం జరిగింది అనమాట. అలాగా ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి శుభాంశు శుక్లా కూడా ప్రధానమంత్రితోటి భేటీ అయ్యే స్కోప్ కూడా ఉంది. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ సెకండ్ పర్సన్ ఇన్ టు ద స్పేస్. అడుగుతాడు ఇక్కడ, అడగడానికి స్కోప్ ఉన్న ఏరియా ఇది.
ఈ పర్సన్స్ అని అడగచ్చు, పర్సన్స్ ఎవరెవరు ఉన్నారని అడగచ్చు, లేదా ఈ క్రూ డేస్ 14 days 60 experiments 41 years తర్వాత. ఓకేనా? నాకు ఇప్పుడు కమెంట్ చేయండి, ఏ ఇయర్లో రాకేష్ శర్మ స్పేస్లోకి వెళ్ళడం జరిగింది, ఏ ఇయర్లో? సో ఇయర్ నాకు కమెంట్ చేయండి. ఓకేనా? దట్స్ వన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిక ఇండెక్సెస్లో మనకి మానవాభివృద్ధి సూచి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచి, కరప్షన్ ఇండెక్స్, పీస్ ఇండెక్స్ ఇలాంటివి ఖచ్చితంగా మనకి పోస్ట్ చేస్తాడు, ఎగ్జామ్లో అడుగుతాడు. కాబట్టి కన్ఫామ్గా ఫోకస్ చేయాల్సిన అంశాల్లో ఇది కూడా ఒకటి అనమాట. సుస్థిరాభివృద్ధి సూచిక. ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ అంటాం దీన్ని. ఇండెక్స్ దీన్ని ఎవరు ప్రజెంట్ చేస్తారు అంటే, ఎవరు వీటిని ఈ సూచికని ఇస్తారు అంటే, ఇచ్చేది మనకి SDSN అంటాం. SDSN సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ఇది ప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇది UN అనుబంధ సంస్థ, అందుకనే దీన్ని ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అని పిలుస్తాం. UNSDSN. ఇది జనరల్గా ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిక గురించి మనకి ఎవరెవరు ఏ దేశం ఎన్ని ర్యాంకుల్లో ఉందనేది చెప్తుంది. మొత్తం 167 దేశాలు దీనిలో పాల్గొన్న దేశాలు ఎన్ని అంటే 167 దేశాలు. 167 దేశాలలో మన భారతదేశం ర్యాంక్ ఎంత అంటే, భారత్ 99వ ర్యాంక్. భారత్ 99వ ర్యాంక్. మొదటిసారి 100 ర్యాంకుల లోపు వచ్చిందనమాట భారతదేశం. 100 ర్యాంకుల లోపు రావడం భారత్కి ఇదే మొదటిసారి. 2024లో 109వ స్థానంలో ఉన్న, 2023లో 112, 2022లో 121, 2021లో 120వ స్థానం భారతదేశం అనమాట. భారత్ది 99వ స్థానం అవుట్ ఆఫ్ 167 నేషన్స్ అనమాట. 167 దేశాల్లో 99వ స్థానం భారతదేశాన్ని. మరి మొదటి స్థానాల్లో ఎవరున్నారు? మొదటి 5 స్థానాలు కనుక మనం చూస్తే, ఫస్ట్ ప్లేస్లో ఫిన్లాండ్ ఉంది. అంటే టాప్ 10 పొజిషన్స్ యూరోపియన్ దేశాలే ఆక్రమించాయన్నమాట. టాప్ 10 యూరోపియన్ దేశాలే ఆక్రమించాయి, టాప్ 10 నేషన్స్. మొదటిది ఫిన్లాండ్ ఉంది, ఫిన్లాండ్. రెండవది స్వీడన్, మూడవది డెన్మార్క్. వీటిని నార్డిక్ దేశాలని కూడా అంటారు, నార్డిక్ అన్నమాట. ఈ నార్డిక్ దేశాలే మనకి టాప్ 3 పొజిషన్లో ఉన్నాయి. ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్ నార్డిక్ నేషన్స్ అని పిలుస్తారు వీటిని. సో తర్వాత 4వ స్థానంలో జర్మనీ ఉంది, 5వ స్థానంలో ఫ్రాన్స్, 5వ స్థానంలో ఫ్రాన్స్ ఉందన్నమాట మనకి. సో ఇవి మొదటి 5 దేశాలు. మరి చివరి స్థానాల్లో ఎవరున్నారు అంటే, చివరి స్థానాల్లో వచ్చినప్పటికీ 167వ స్థానంలో మనకి సౌత్ సుడాన్ ఉంది. దక్షిణ సుడాన్ అంటాం కదా, సౌత్ సుడాన్ ఉంది. 166వ స్థానంకి వచ్చేటప్పటికి మనకి సెంట్రల్ ఆఫ్రికన్ దేశం, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఉంది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. 165వ స్థానంలో చాడ్ ఉంది, చాడ్. ఇవి ఉన్నాయన్నమాట చివరి స్థానాల్లో. 167, 166, 165 స్థానాల్లో ఇవి ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎన్ని, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని అంటే 17 గోల్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని? 17 అనమాట. ఈ 17లో మన భారతదేశం ఫాలోఅప్ చేస్తుంది 16 ఫాలోఅప్ చేస్తున్నాం. 17వది భాగస్వామ్యం, దాన్ని మాత్రం మనం ఫాలోఅప్ చేయడం లేదు. బట్ అయితే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క SDG సుస్థిరాభివృద్ధి లక్ష్యాల యొక్క టెన్యూర్ ఎంత అంటే 2016 నుంచి 2030. 2016 నుంచి 2030. కొన్ని చోట్ల మీకు 2015 అని ఉంటుంది. 2015 నుంచి 30 దాకా అఫీషియల్ టెన్యూర్. స్టార్ట్ అయింది 2016 నుంచి. 2016 నుంచి 2030 దాకా అనమాట. అంటే ఈ 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ వాటిల్లో అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో మనం ఇక్కడ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనే పేరుతోటి ఇస్తారనమాట. భారతదేశంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల గురించి నీతి ఆయోగ్ మనకి ఈ ర్యాంకుల్ని, ఈ నివేదికల్ని ఇస్తే, ప్రపంచవ్యాప్తంగా UNSDSN ఈ నివేదికను ఇస్తుంది అనమాట. దట్స్ అ పాయింట్. సో మొత్తం ఎన్ని ఉన్నాయి? 17. అయితే ఈ సంవత్సరం అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ SDGలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 17% పురోగాభివృద్ధి ఉంది. అభివృద్ధి ఉన్నది ఎంత అంటే 17% మాత్రమే. 2030 నాటికి 100% మనం ఏదైతే అభివృద్ధిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానిలో ప్రపంచవ్యాప్తంగా 17% మాత్రమే రీచ్ అయ్యాము అనేది హైలైట్ చేయడం జరిగిందనమాట పాయింట్ని. ఎంత శాతం? 17% మాత్రమే
రీచ్ అయ్యారు అని దీన్ని హైలైట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి పొరుగు దేశాలైన కొన్ని దేశాలు మనకి ఇక్కడ టాప్లో ఉన్నాయి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మనకి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో కొన్ని దేశాలు మన ఇరువైపులా మన చుట్టుపక్కల ఉన్న దేశాలు బెటర్ దేశాలు కనిపించాయన్నమాట. వాటిని కనుక మనం ఒకసారి చూస్తే ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లోనే మనకి సబ్ కాంటినెంట్ ఇండియాలో అంటే భారతదేశం ఇరుగు పొరుగు ఉన్న వాటి దేశాలలో భూటాన్ వచ్చేటప్పటికి భూటాన్ మనకి 74వ స్థానంలో 74వ ర్యాంక్లో ఉంది. తర్వాత నేపాల్ 85వ ర్యాంక్ మనకంటే బెటర్గా ఉన్న దేశాలు అనమాట. తర్వాత మాల్దీవ్స్ వీటన్నిటికంటే మాల్దీవులు 53వ స్థానంలో ఉంది. శ్రీలంక కూడా ఇండియా కంటే బెటర్ పొజిషన్లోనే ఉంది. శ్రీలంక 93వ స్థానంలో ఉంది. 93వ స్థానంలో. ఇవన్నీ భారతదేశం కంటే బెటర్గా ఉన్నవి. మరి ఈ సబ్ కాంటినెంట్ ఇండియన్ పార్ట్లో అంటే మీకు సార్క్ దేశాలైనా అనుకోండి, సార్క్ దేశాలు ఇవన్నీ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ కదా. ఈ దేశాలలో మనకంటే ఘోరంగా ఉన్నది ఎవరు అంటే ఈ బంగ్లాదేశ్ ఒకటి 114వ ర్యాంక్ అండ్ పాకిస్తాన్ వచ్చేటప్పటికి 140వ ర్యాంక్లో ఉంది. ఇవన్నమాట. చిట్ట చివర ఉన్నది ఎవరు 167వ ర్యాంక్ ఎవరిది? దక్షిణ సూడాన్. ఇందాక చెప్పుకున్నాం కదా, దక్షిణ సూడాన్ది 167వ ర్యాంక్. మొత్తం 167 దేశాలకి యునైటెడ్ నేషన్స్ SDSN సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ఇచ్చిన నివేదికలో ఆ రిపోర్ట్లో మనకంటే బెటర్గా ఉన్న దేశాలు అన్నిట్లోకి మాల్దీవ్స్ చాలా బెటర్గా ఉంది చూడండి. సార్క్ దేశాలు సార్క్ దేశాల 8 దేశాల్లో బెటర్గా ఉన్న దేశం ఇదే. అయితే ఈసారి ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 3 దేశాలు ముందంజలో ఉన్నాయని మనకి SDSN చెప్పింది. అంటే ముందు 2024తో పోలిస్తే బెటర్ డెవలప్మెంట్ బెటర్ అభివృద్ధిని చూసిన దేశాలు ఏంటి అని అంటే మనకి సౌత్ ఈస్ట్లో అంటే ఆగ్నేయ ఆసియా దేశాలైన ఫిలిప్పీన్స్, కాంబోడియా, ఫిలిప్పీన్స్, నేపాల్, కాంబోడియా, ఫిలిప్పీన్స్ ఈ 3 మన ఆగ్నేయ ఆసియా దేశాలలో బాగా త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్పడం జరిగిందనమాట. దట్స్ అ ఇంపార్టెంట్ టర్మ్. ఓకేనా? దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ SD సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, దానికి రిలేటెడ్గా ఉన్న సూచిక అనమాట. నెక్స్ట్ మనకి వెళ్దాం. ప్రపంచ శాంతి సూచిక, గ్లోబల్ పీస్ ఇండెక్స్. గ్లోబల్ పీస్ ఇండెక్స్ని మనకి ఎవరిస్తారు అని అంటే IEP ఇస్తుంది అనమాట. 2 వరుసగా మనం సూచీలో చెప్పుకుంటున్నాం. సూచీలే దాన్ని ఖచ్చితంగా కన్ఫామ్గా క్వశ్చన్ వచ్చే ఏరియాస్ ఏవైతే వార్తల్లో ఉన్న సూచీలు ఉన్నాయో వాటి నుంచి క్వశ్చన్ అడుగుతాడు. ఈ IEP ఇస్తుంది అనమాట. IEP అంటే ఏంటి అని అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ఇది మనకి ప్రతి సంవత్సరం ఈ IEP ఇస్తుంది అనమాట. IEP ప్రపంచ శాంతి సూచిక గ్లోబల్ పీస్ ఇండెక్స్ని ఇస్తుంది అనమాట. గ్లోబల్ పీస్ ఇండెక్స్ అంటే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే దేశాలు ఎంత శాంతియుతంగా ఉన్నాయి, మళ్ళీ స్వేచ్ఛ కాదు. స్వేచ్ఛ అంటే మళ్ళీ ఫ్రీడమ్ ఇండెక్స్, అది వేరు. సో ఇక్కడ వాటిలో ఎంత కొట్లాటలు లేకుండా అవి వేరే దేశాలతో అవ్వచ్చు లేదా వాళ్ళకి ఇంటర్నల్గా అంతరంగా ఎంత శాంతి మీద ఎంత ఫోకస్ చేస్తున్నాయి, ఎంత శాంతియుతంగా ఉన్నాయనేది మనకి ఆ పీస్ ఇండెక్స్ చెప్తుంది అనమాట. సో గ్లోబల్ పీస్ ఇండెక్స్ చెప్తుంది. దీనిలో భారతదేశ ర్యాంక్ వచ్చినప్పటికీ భారత్ది మనకి 115వ ర్యాంక్ అనమాట. 115th ర్యాంక్ అవుట్ ఆఫ్ 163 నేషన్స్. 163 దేశాలలో భారతదేశాన్ని 115వ ర్యాంక్. 115 2025కి అనమాట. 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత అంటే 116. దానికంటే కొంచెం బెటర్. దానికంటే 0.58% అభివృద్ధి అంటే శాంతి కాముకంగా తయారైంది భారతదేశం అని చెప్పాలి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 0.58% బెటర్ అనేది పాయింట్ అనమాట. దానికి ముందు 126వ పొజిషన్లో ఉండేది. 2023లో 126వ పొజిషన్ నుంచి 24కి 116, 25కి 115వ స్థానానికి వచ్చింది. ఎవరు? భారతదేశం. మరి ఇక్కడ 163వ దేశం ఏది అంటే లాస్ట్ దేశం ఏది అనేది మనం గెస్ చేయొచ్చు ఈజీగా. ఎప్పటి నుంచో వార్తల్లో ఉంది, ఫైట్ అంటుంది. ఆ దేశమే, అదే రష్యా. 163. 162వ స్థానంలో ఉక్రెయిన్ ఉంది. 162వ స్థానంలో ఉక్రెయిన్. ఈ 2 దేశాలు 2022 నుంచి కొట్లాడుకుంటున్నాయి కదా. సో యుద్ధం జరుగుతోంది కదా. ఈ 2 ఇక్కడ కూడా ఈ ర్యాంకింగ్లో కూడా పక్కపక్కనే ఉన్నాయి. భూభాగంలో కూడా పక్కపక్కనే ఉంటాయి. ఇక్కడ కూడా ర్యాంక్స్లో కూడా పక్కపక్క ర్యాంకులే ఉన్నాయి. 162 ఉక్రెయిన్ అయితే 163 రష్యా. మరి యుద్ధం చేసుకుంటున్న ఇంకో 2 దేశాలు ఉన్నాయి కదా, ఇరాన్, ఇజ్రాయెల్ ఉన్నాయి కదా. వీటి పరిస్థితి ఏంటి అంటే ఇరాన్, ఇజ్రాయెల్ కనుక మనం చూస్తే ఇరాన్ 142వ ర్యాంక్లో ఉంటే ఇజ్రాయెల్ 155వ ర్యాంక్లో ఉంది.
ఇరాన్ 142వ ర్యాంక్, ఇజ్రాయెల్ 155వ ర్యాంక్, 155. సో ఈ రెండు అనమాట, ఈ రెండు ఫైట్ చేసుకుంటున్న నేషన్సే ఇచ్చాను నేను ఇక్కడ. ఇప్పుడు వార్తల్లో యుద్ధం శాంతిని కోల్పోయిన దేశాలు. రష్యా చూడండి, ఎప్పటి నుంచో రష్యా 163 లాస్ట్ పొజిషన్లో ఉంది. అభివృద్ధి చెందిన దేశాల లిస్టులో ఉన్న రష్యా కూడా ఈ లిస్టులో ఉందన్నమాట. మరి టాప్ దేశాలు ఏమున్నాయి, టాప్ నేషన్స్ ఏమున్నాయంటే మనకి ఐస్లాండ్. ఈ ఐస్లాండ్ 2008 నుంచి ఫస్ట్ పొజిషన్లోనే ఉంది. ఐస్లాండ్ మొదటి స్థానంలో ఉంది. రెండవ స్థానంలో ఐర్లాండ్ ఉంది, ఐర్లాండ్. తర్వాత నెక్స్ట్ న్యూజిలాండ్ ఉంది. 3 ల్యాండ్సే చూడండి, వరుసగా 3 ల్యాండ్స్, ఐస్లాండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్. ఓకేనా. దీని తర్వాత మనకి ఆస్ట్రియా ఉంది, ఆస్ట్రియా. దీని తర్వాత స్విట్జర్లాండ్ ఉంది, 5వ స్థానంలో స్విట్జర్లాండ్. 6వ స్థానంలో వచ్చేటప్పటికి 6th పొజిషన్లో సింగపూర్ ఉంది. 6th పొజిషన్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఆసియా ఖండం నుంచి టాప్ 10లో ఉన్న దేశం సింగపూర్. అలా కూడా క్వశ్చన్ అడగచ్చు. ఆసియా ఖండం నుంచి టాప్ 10లో ఉన్న దేశం ఏది అంటే సింగపూర్ కరెక్ట్ వన్. ఆసియా నుంచి లీస్ట్ ఉన్న కంట్రీ ఏదని అడిగాడు అనుకోండి, ఆసియా నుంచి లీస్ట్ ఉన్న కంట్రీ 158వ స్థానంలో ఉంది ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ 158వ స్థానంలో ఉంది. ఇది ఆసియా ఖండం నుంచి చివరిది. ఆసియా ఖండం నుంచి ప్రపంచ శాంతి సూచికలో ఆసియా ఖండం నుంచి ఉన్న టాప్ 10లో ఉన్నది సింగపూర్ అనమాట. దిస్ వన్. ఇది మనకి ఐఈపీ అనమాట. కన్ఫామ్గా 1 మార్క్ తీసుకొచ్చే ఏరియా ఇది, కాబట్టి ఫోకస్ చేయండి. ఇంపార్టెంట్ వన్, ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. ఇది ఈ సూచికను ఇస్తుంది అనమాట, ఎవ్రీ ఇయర్ ఇస్తుంది. భారతదేశం ర్యాంక్ ఇంపార్టెంట్, 115, మొత్తం 163 దేశాలు. అంతకుముందు 116, దానికి ముందు 126వ ర్యాంక్ అనమాట. దట్ ఈస్ అ పాయింట్. సో నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఎస్, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవం. దీన్ని మనం అక్రమ రవాణాకు సంబంధించి వ్యతిరేక దినోత్సవం కదా, జూన్ 26న మనం దీన్ని జరుపుకుంటాం, 26న. ఈసారి దీనికి సంబంధించిన సమావేశం ఎక్కడ జరుగుతోంది అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ మనకి ఇది న్యూఢిల్లీలో ఉందన్నమాట. ఇక్కడ జరుగుతోంది ఇది. సో అయితే ఇక్కడ ఈ మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ కదా, మాదక ద్రవ్యాల గురించి భారతదేశంలో ఉన్న మనకి సంస్థ ఏది అని అంటే భారతదేశంలో ఎన్సిబి ఉంది, నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ ఎన్సిబి అంట. నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ మనకి ఇది 1986లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. దీని ఎనాక్ట్మెంట్ వచ్చినప్పటికి 1985 యాక్ట్ నుండి 1986లో దీన్ని ప్రవేశపెట్టారు. 1986లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఎన్సిబి, నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్. మరి అయితే ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఈ దినోత్సవాన్ని ఎవరు రికగ్నైజ్ చేశారు అంటే దీన్ని 1987లో డిసెంబర్ 7, 1987న మనకి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఉంది కదా, యుఎన్జిఏ అంటాం. ఈ సాధారణ సభ ఒక తీర్మానంలో ఏం చేసిందనంటే మనం జూన్ 26ని ఈ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా ప్రకటిస్తున్నామని అనౌన్స్ చేసింది. దీనికి అన్ని దేశాలు ఆమోదించడం జరిగింది. అప్పటి నుంచి మనం ఈ జూన్ 26ని మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవంగా దీన్ని ఫాలో అప్ చేస్తున్నాం. మనకి 2020 ఆగస్టు 15న భారతదేశంలో మనకి నషా ముక్త్ భారత్ అభియాన్ ఈ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ. ఈ ఎన్బిఎంఏ అంటే నషా ముక్త్ భారత్ అభియాన్, నషా అంటే ఇక్కడ డ్రగ్స్ నుంచి వచ్చే నషా ఉంటుంది కదా, అంటే మత్తు. నషా అంటే హిందీలో మత్తు అనమాట. నషాముక్త్ భారతదేశాన్ని ఈ మత్తు పదార్థాల నుంచి బయటపడేయాలనే ఉద్దేశంతో నషాముక్త్ భారత్ అభియాన్ని 2020లో మనకి ఈ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ దాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు కూడా దాని మీద అంటే ఫోకస్ నడుస్తుంది అనమాట. వీటి మీద యాక్షన్ తీసుకోవడానికి వాటికి దాన్ని ఖచ్చితంగా ఆ పర్టికులర్ స్కీమ్ని, ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు, దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటారు కూడా అనమాట. సో ఎన్సిబి ఒకటి తెలియాలి, ఎన్ఎంబిఏ తెలియాలి, నషాముక్త్ భారత్ అభియాన్. తర్వాత ఎప్పటి నుంచి దీన్ని మనం ఫాలో అవుతున్నాం, 1987 అని చెప్పుకున్నాం. ఇక్కడ సీక్వెన్స్ కూడా ఉంటుంది చూడండి. ఎనాక్ట్మెంట్ 1985, ఈ ఎన్సిబి స్టార్ట్ అయింది 1986,
యుఎన్జిఏ చెప్పింది ఎప్పటి నుంచి ఫాలో అవ్వమనంటే 1987 నుంచి 3 వరుస సంవత్సరాలు చూడండి, 85, 86, 87. సో అది మనకి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ మరియు అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవం. దీని థీమ్ 2025 థీమ్ వచ్చేటప్పటికి బ్రేక్ ద సైకిల్, స్టాప్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్. సో బ్రేక్ ద సైకిల్ అంటే ఇక్కడ ఈ మత్తు పదార్థాల చైన్లు ఉంటాయి కదా, సైకిల్ అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాపించడం సైకిల్ అనమాట ఇక్కడ మీనింగ్. అది సైకిల్ అంటే మరి తొక్కే సైకిల్ కాదు అది. సో బ్రేక్ ద సైకిల్ అంటే అది కాదు సెన్స్. ఇక్కడ ఈ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో, ఈ మత్తు పదార్థాలు అమ్మే ఈ నెట్వర్క్ ఉంటుందో దాన్ని బ్రేక్ చేయాలి. స్టాప్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్, ప్లాన్ చేసి ఏవైతే ఈ క్రైమ్స్ జరుగుతున్నాయో వాటిని ఆపాలి అనేది ఈ థీమ్ అనమాట 2025. దట్ ఇస్ ద పాయింట్ అబౌట్ దిస్ వన్. సో ఒక్కసారి నాకు ఈ థీమ్ని కమెంట్ చేయండి. June 26 దాన్ని మనకి డ్రగ్స్ అబ్యూజ్ అండ్ ట్రాఫికింగ్ కదా, ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ట్రాఫికింగ్కి సంబంధించిన డే యొక్క థీమ్ని నాకు కమెంట్ చేయండి. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఎస్, అదానీ సిఎన్జి అండ్ జియో పెట్రోల్. జనరల్గా ఈ అదానీ గ్రూప్ ఒకటి మనకి అదానీ గ్రూప్ అదానీదే కదా. జియో వచ్చేటప్పటికి అనిల్ అంబానీ మనకు తెలుసు. ఈ రెండు రైవల్ గ్రూప్స్ అనమాట. ఈ రెండు రైవల్ గ్రూప్స్ అంటే కాంపిటీషన్ ఉన్న గ్రూప్స్, పోటాపోటీగా ఉండే గ్రూపులు. అయితే ఇక్కడ ఏమైంది అని అంటే రీసెంట్గా వీళ్ళిద్దరి మధ్య ఒక MOU కుదిరింది, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఒక ఒప్పందం అనమాట. ఏంటి ఈ ఒప్పందం అంటే దాదాపుగా ఈ అదానీకి గ్యాస్ ఫిల్ చేయడానికి ఉన్న ఈ షాప్స్ వచ్చేటప్పటికి అదానికి దాదాపు 650 ఉన్నాయి. జియో పెట్రోల్ ఉన్నాయి, జియో పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. ఈ జియో పెట్రోల్ బంక్స్ దాదాపుగా 1970 పైన జియో పెట్రోల్ బంక్స్ ఉన్నాయి ఇండియాలో. అంటే వీళ్ళిద్దరి ఒప్పందం ఏంటి అని అంటే ఈ అదానీ సిఎన్జి గ్రూప్లో పెట్రోల్, జియో పెట్రోల్ ఉంది కదా, దీన్ని అమ్మే విధంగా చేయాలి. అలాగే జియో పెట్రోల్ ఉన్న చోట ఈ అదానీ సిఎన్జిని అమ్మాలి. ఇది రీసెంట్గా వీళ్ళు వచ్చిన ఒప్పందం అనమాట. అందుకనే మనం అదానీ సిఎన్జి జియో పెట్రోల్ అనే ట్యాగ్ తోటి దీన్ని చెప్పుకుంటున్నాం. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది అంటే కొత్తగా వీళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదానీ ఈ సిఎన్జి ఉన్న గ్రూప్ పెట్రోల్ బంక్ స్టార్ట్ చేయాలి అంటే అయ్యే ఖర్చుని దీని నుంచి నివారించవచ్చు. సేమ్ జియో కూడా ఏం చేయొచ్చు, పెట్రోల్ బంక్ సిఎన్జి అక్కడే అవైలబుల్గా ఉంటే ఇద్దరు బిజినెస్ జరుగుతుంది, కాస్ట్ కటింగ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది, అంటే అధికమైన ఖర్చు కూడా ఉండదు. మంచి ఆలోచన కదా. సో అందుకని వీళ్ళిద్దరికి ఒప్పందం కావడం జరిగింది అనమాట. ఇది ఈ రెండు పెద్ద బ్రాండ్లు ఇండియాలో, వీళ్ళిద్దరూ ధనవంతుల లిస్టులో ఉన్న పర్సన్స్, ఇద్దరు పెద్ద పెద్ద కంపెనీల బ్రాండ్లు ఉన్న వాళ్ళు. అదానీ పోర్ట్స్ ఉన్నాయి మనకి, జియో వచ్చినప్పటికీ జియో మనకి టెలికమ్యూనికేషన్స్ ఉంది, తర్వాత పెట్రోల్, ఇలాంటి చాలా బిజినెస్లు ఉన్నాయి. వీళ్ళు టాప్ క్లాస్ ఇండియాలో టాప్ రిచెస్ట్ పర్సన్స్లో ఉన్న పర్సన్స్ కదా వీళ్ళిద్దరు కంబైన్డ్ బిజినెస్ చేయడం ఇది ఫస్ట్ టైం కాదు, ఇది సెకండ్ టైం అనమాట. మొదటిసారి వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చింది 2024లో మనకు ఒక బిజినెస్ లైన్ కనిపించింది. ఇదేంటి అని అంటే మధ్యప్రదేశ్లో పవర్ ప్రాజెక్ట్, ఒక పవర్ ప్రాజెక్ట్ అదానీ పవర్ ప్రాజెక్ట్ అనమాట. ఈ అదానీ పవర్ ప్రాజెక్ట్లో 26% షేర్ని, వాటాని మనకి ఈ జియోకి ఇవ్వడం జరిగింది అనమాట. జియో పెట్రోల్కి ఇవ్వడం జరిగింది 26% వాటాని. అది మొదటి ఒప్పందం అనమాట, ఇది రెండవది. సో కాబట్టి ఇంపార్టెంట్ వన్ అదానీ సిఎన్జి జియో పెట్రోల్. ఇప్పుడు ఏం చేస్తారు, అదానీ సిఎన్జి షాప్స్లో కూడా జియో పెట్రోల్ దొరుకుతుంది, జియో పెట్రోల్ షాప్లో కూడా అదానీ సిఎన్జి దొరుకుతుంది. దానివల్ల ఇద్దరు బిజినెస్ కూడా చాలా ఫ్లరిష్గా మూవ్ అవుతుంది అనేది, బాగా స్పెషల్గా ఎదుగుతారు అనేది పాయింట్ అనమాట. దట్స్ అ కాంటెక్స్ట్. సో ఇది మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం, మరిన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.